గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి మనల్ని ఎంతో తన యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుంటూ అనుదినం కూడా ఆయన వాత్సల్యతను మన మీద చూపిస్తూ మనల్ని సజీవులకులో ఉంచుతూ మనల్ని భద్రపరుస్తున్నాడు కదా. ఎంత ధన్యత. ఈ దినం కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఎలోహిం చేత నిర్దోషించబడినవాడు ధన్యుడు. కాబట్టి ఎలోహిం చేత నిర్దోషించబడినవాడు ధన్యుడు. అవును ప్రియులారా, ఈ లోకంలో మనల్ని పరమ తండ్రి ఒక్కడే సరైన విధానంలో మనల్ని న్యాయం తీర్చి మనల్ని ఎంచే స్థితి ఆయన కుక్కందే సుమా. కాబట్టి ఈ లోకంలో మనల్ని ఎవరు గమనించినా గమనించకపోయినా ఎలోహిం గమనిస్తున్నాడని, ఎవరు చూసినా చూడకపోయినా ఎలోహిం మనల్ని చూస్తున్నాడని, ఎలోహిం మన ప్రార్థన వింటున్నాడని, మనకు జవాబిస్తున్నాడని మన విశ్వాసంతో అదే మాదిరిగా మన యొక్క అతిక్రమములన్నీ కూడా ఆయనకు తెలిసే ఉన్నవి, మన దోషంలోనే ఆయనకు తెలిసే ఉన్నవి, ఆయనకు మరుగుపరచక ఏది లేదని మన విశ్వాసంతో ఆయన సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేసి, అయ్యా నా పాపములకు పరిహారము దయచేయము, నన్ను క్షమించము, నా అతిక్రమం క్షమించము, నా దోషం క్షమించమని మనం ప్రార్థన చేస్తే ఆయన మనల్ని తన రక్తముతో కడిగి పవిత్రపరిచి మన అతిక్రమలకు మనకు పరిహారం చేస్తాడు ఆయన. కాబట్టి ఆ విధంగా తన అతిక్రమలకు పరిహారం నందినవాడు, ఎలోహిం చేత నిర్దోషించబడినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నందినవాడు ధన్యుడు అని లేఖనంలో రాయబడింది సుమా. కాబట్టి అదే అపోస్తలుడైన పౌలు ఇక రోమిలకు రాస్తూ వస్తుంటాడు. ప్రియులారా, తన పాపములకైతే ఎవరైతే పరిహారం నందుతారో, ఎవరైతే తన అతిక్రమలకు పరిహారం నందుతారో వారు ధన్యులు ఈ లోకములో. కాబట్టి ఎలోహిం క్షమించడానికి సిద్ధ మనసు గలవాడని మన అతిక్రమలకు మనము పరిహారం నందాలి సుమా. కాబట్టి ఆ విధంగా అతిక్రమం ఒప్పుకొని విడిచిపెట్టినవాడు, యెహోవా చేత నిర్దోషించబడినవాడు ధన్యుడు అని లేఖనంలో రాయబడింది సుమా. కాబట్టి మన అతిక్రమల కొరకు, మన దోషముల కొరకు ఆయన నలగొట్టబడ్డాడు. 2025 సంవత్సరాల క్రితము మన కొరకు రక్తము కార్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు. కాబట్టి ఆ అమూల్యమైన బలియాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ, అయ్యా నన్ను కడుగుము, నన్ను పవిత్రపరచము, నన్ను పరిశుద్ధపరచము, శుద్ధీకరించమని మనం ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఆయన చేత నిర్దోషమైన ఎంచబడిన వారమై మన మనస్సాక్షి ఏ విధమైన దోషారోపణ చేయకుండా మనము ఆయన సన్నిధిలో నిర్దోషముగా కనబడినట్లయితే అది గొప్ప ధన్యత, అది ఎంతో బ్లెస్సింగ్, అదెంతో ఆశీర్వాదము. దాని మించిన గొప్ప భాగ్యం ఇంకేదీ లేదు సుమా ఈ లోకములో. కాబట్టి ఆ విధంగా ఆయన యొక్క రక్షణలో సంతోషిస్తూ ఆనందిస్తూ మనం సంతోషముతో ఆయన సన్నిధి సాగిపోదాము. అటు విధంగా పరమ తండ్రి కృప మనకు తోడుగా ఉండి మనం నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి సర్వోన్నతుడా, ఎలోహిం చేత నిర్దోషించబడిన వారు ధన్యులని మీ లేఖనాల్లో రాయబడిన ప్రకారముగా మేము మీ చేత నిర్దోషించబడినట్టుగా మీ కృపను మా విస్తరింపచేయము ప్రార్థిస్తూ మార్షకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యెహోషువ మెస్సియా యొక్క కృపా కనికరము, ఆయన యొక్క వాత్సల్యత నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి దినదిన మనల్ని నూతనపరచును గాక. ఆమేన్.